ఈ సెషన్లో మనం మోషన్ ట్వీజ్ అండ్ కీ ఫ్రేమ్స్ అండ్ దెన్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ద్వారా డిఫరెంట్ స్కేలింగ్ డిఫరెంట్ పాత్స్ ఏ విధంగా సెట్ చేయాలో ఒక ఆబ్జెక్ట్కి చూస్తాం. సో ఇక్కడ ఈ యొక్క ఎండింగ్ పొజిషన్ ఇట్లా చివరికి తీసుకొచ్చాను. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇట్లా స్టార్టింగ్ పొజిషన్ ఇట్లా సెట్ చేయండి. ఇప్పుడు ఈ ఫ్రేమ్ని ఇట్లా మూవ్ చేసి ఈ పర్టికులర్ పాయింట్లో నేను దీని యొక్క పొజిషన్ని చేంజ్ చేస్తాను. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పొజిషన్ని చేంజ్ చేస్తాను. అండ్ దెన్ డౌన్ పొజిషన్, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో ఇట్లా మార్చాను. తర్వాత అండ్ దెన్ ఫైనల్లీ ఇట్లా డిఫరెంట్ పాత్స్ సెట్ చేస్తాను. సో ఇటు చూడండి, డిఫరెంట్ కీ ఫ్రేమ్స్ ఇక్కడ రావడం జరిగింది. సో వాటికి డిఫరెంట్ పాత్స్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు ప్లే చేయండి. ఓకే, స్ట్రైట్ కాకుండా డిఫరెంట్ వేస్లో ఈ యొక్క హెలికాప్టర్ వెళ్తూ ఉంది. మరి ఈ కీ ఫ్రేమ్స్ మధ్యలో ఈ యొక్క స్పీడ్ కంట్రోల్ చేయాలి అంటే ఏ కీ ఫ్రేమ్ నుంచి మీరు స్పీడప్ కావాలనుకుంటున్నారో ఆ కీ ఫ్రేమ్ని జస్ట్ ఇట్లా క్లిక్ చేసి ఈ పొజిషన్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ జెడ్. ఓకే, స్టార్టింగ్ పొజిషన్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ పొజిషన్ని సెలెక్ట్ చేద్దాం. కంట్రోల్ క్లిక్ చేయండి. కంట్రోల్ క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క కీ ఫ్రేమ్ సెలెక్ట్ అయింది. ఈ కీ ఫ్రేమ్ని ఇక్కడి నుంచి స్పీడ్గా మూవ్ చేయాలనుకోండి, క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. మీరు గమనించవచ్చు పైన ఇక్కడ ఈ యొక్క డాట్స్ లెంత్ పెరిగింది, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా స్పీడ్ అవుతుంది అనమాట. కంట్రోల్ క్లిక్ చేయాలి అండ్ దెన్ క్లిక్ అండ్ డ్రాగ్. కంట్రోల్ క్లిక్ చేస్తే ఫస్ట్ సెలెక్ట్ అవుతుంది, తర్వాత దాన్ని డ్రాగ్ చేసుకోండి సెలెక్ట్ అయిన దాన్ని. సో ఇక్కడ మీకు మూమెంట్ స్పీడ్గా ఉంటుంది అనమాట. స్లోగా ఉంది, అక్కడికి వచ్చిన తర్వాత స్పీడ్గా మూవ్ అయింది చూడండి, ఎందుకంటే ఈ పాయింట్స్ లెంతీగా ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ స్లో కావాలనుకోండి, చూడండి పాయింట్లు దగ్గర వచ్చేసాయి. సో ఇప్పుడు మళ్ళీ మీరు ప్లే చేసి చూసినట్లయితే మామూలుగా మూవ్ అవుతుంది. ఆ విధంగా ఒక కీ ఫ్రేమ్కి ఇంకొక కీ ఫ్రేమ్కి మధ్యలో స్పీడ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మీరు సెట్ చేయొచ్చు. టోటల్గా స్పీడ్ కంట్రోల్ చేయాలంటే ఇట్లా ఫ్రేమ్స్ని తగ్గించండి. స్టార్టింగ్ పొజిషన్లో క్లిక్ చేయండి, ఇప్పుడు ప్లే చేయండి. చాలా క్విక్గా మూవ్ అయింది. తర్వాత మళ్ళీ 60 ఫ్రేమ్స్కి తీసుకొచ్చాను. మళ్ళీ మీరు ఈ కింద నుంచి పై దాకా
ఒకే పొజిషన్ కాకుండా అంటే ఒకే సైజుతో కాకుండా డిఫరెంట్ సైజెస్ తోటి ఇది మూవ్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ఉంది. ఈ యొక్క ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ని సెలెక్ట్ చేసి దీని యొక్క సైజ్ ఇప్పుడు రిడ్యూస్ చేయండి. సో ఇప్పుడు మూవ్ చేయండి. సైజు స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒకే సైజుతో వెళ్తుంది. అట్లా కాకుండా డిఫరెంట్ సైజెస్ మీకు రావాలి అనుకుంటే కాస్త ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ దెన్ నెక్స్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఇంకాస్త, ఇక్కడ ఇంకాస్త. ఓకే రైట్. ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రేమ్ దగ్గర పెట్టి ప్లే చేయండి. చూడండి సైజ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళడం జరిగింది. అట్లానే మీరు దీనికి రొటేషన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత రొటేట్ చేయాలనుకోండి, ఇట్లా రొటేషన్ సింబల్ వస్తుంది. దీన్ని జస్ట్ ఇట్లా రొటేట్ చేయండి. ఇప్పుడు చూడండి రొటేట్ అవుతూ వెళ్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు దీనికి నంబర్ ఆఫ్ పాత్స్, నంబర్ ఆఫ్ సైజెస్ అండ్ రొటేషన్స్ ఇవన్నీ కూడా సెట్ చేయొచ్చు అనమాట, ఒకే వేలో వెళ్ళకుండా. ఓకే.